నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన అనమేలు పొలమును కొని 17 తులముల వెండి కూర్చి అతనికి ఇచ్చినాను అంటున్నాడు. యిర్మీయా ఒక స్థలమును కొంటా ఉంటాడు. హల్లెలూయా. యిర్మీయా ఒక స్థలమును కొంటా ఉంటాడు అనమాట. 5 కోట్ల వాల్యూ ఉన్న ఒక ల్యాండ్ ను మనకు 50 lakhs ఇస్తారంటే మనం కొంటాం లేదా? అదే ఇక్కడ ఉన్నారా? 5 కోట్ల విలువ గల ల్యాండ్ ను 50 లక్షలు ఇస్తారంటే మనం ఏం చేస్తాం? కొంటామా లేదా? వెంటనే కొంటాం. కానీ ఇక్కడ యిర్మీయా కొనుక్కున్న స్థలం ఏంటిదంటే టెర్రరిస్ట్ ఉన్న ప్రాంతం అది. హల్లెలూయా. యిర్మీయా ఆ పొలం కొంటా ఉంటాడు కదా, ఆ పొలం ఎవరు అంటారు ఉంటుంది? అది టెర్రరిస్ట్ అంటారు ఉంటారు. ఇప్పుడు కొంటామా? ఇప్పుడు కొంటామా? నీకు ఇచ్చిన వద్దాం అంటాం. ఎందుకంటే పోలీసులు తిన్న తర్వాత కొంచెం అంటే నిద్రపోతుంది కాబట్టి జర నాతోటి కనెక్షన్ ఏ ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో యిర్మీయా ఈ స్థలం కొనేటప్పుడు ఎక్కడున్నాడంటే ఈజ్ ఇన్ జైల్. ఈజ్ అ గుడ్ లీడర్. ఈజ్ ఇన్ జైల్. ఆ స్థలము ఎవరు వచ్చి అమ్ముతున్నారంటే వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చి అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చి అమ్ముతా ఉన్నారు. ఆయన సొంత పోయాది అనతో. టైం లేదు కాబట్టి చెప్తున్నాను, అందరికి తెలిసిన వాక్యాలే. జెరిమియా చాప్టర్ 1 చదివితే ఆయన ఊరి అది అనతోత్. అనతోత్ నుంచి వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చి జైల్లో ఉన్న యిర్మీయాను ఏమంటున్నాడు? స్థలము కొనమంటుంది. వెండి నాణేలతో వేయింగ్ చేశారు. అంటే అప్పుడు వాల్యూ లేదు, బంగారంతో విలువ లేదు. తూకం వేసిస్తానంటే లీడర్, ఒక యిర్మీయా లాంటి లీడర్ గురించి ఇక్కడ మాట్లాడితే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తికి ఫస్ట్ ఇంప్రెషన్ ఏముంటది? జైలు నుంచి ఎప్పుడు బయటపడతాడా అంటుంది. అవునా కదా? అవునా కదా? యిర్మీయా జైలు ఎందుకు వెళ్ళు? ఆగిపోతా కాదు. యిర్మీయా ఇస్ ఎ ప్రాఫెట్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో ఆ యిర్మీయా జైల్లో ఉంటే ఆ వెండి ఏం చేశాడు? తూచి అంటే తూకం వేసి కొంటాడు అనమాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అనతోతు ఊర్లో ఉన్న ఈ కజన్ బ్రదర్ వచ్చాడు. వీళ్ళు ఒకప్పుడు యిర్మీయా ఏమన్నారంటే 11వ అధ్యాయము 21 చదువుతాం. యిర్మీయా రాసిన గ్రంథము 11వ అధ్యాయం 21 చదవండి. ఇది 587 BC జరిగింది. ఇది నువ్వు మా చేత సావకుంటట్టు ఆగండి. యిర్మీయా ఏమంటున్నారు? నీవు మా చేతిలో చచ్చిపోకుండా. చూడు వాళ్ళు మందులు అంటున్నారు, చాలా అల్లగా స్తోత్రము, చాలా నువ్వు ప్రవచనం ప్రాసెస్ చెప్తా ఉంటావు. నీకు కథ ఉన్నది. నీకు నువ్వు వినా మా చేతిలో ఉప్పుగా చచ్చిపోతావు. అర్థమైంది కదా? యిర్మీయా ఇస్ ఎ లీడర్. వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమంటారు? నువ్వు ఊరికే నా చేతులు సావా, నువ్వు చెప్తున్నా నీకు నేను వాగ్దాయిస్తున్నావు. లీడర్ ఎలా ఉంటాడు చూడండి. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ముందు, కజన్స్ ముందు ఆయనకున్న రెస్పెక్ట్, యిర్మీయాకున్న రెస్పెక్ట్. ఏమంటున్నాడు? చదవండి. ఇప్పుడున్నది నీవు మా చేత సావకుంటున్నట్టు ప్రవచింపకూడదని ప్రార్థన స్తోత్రం చేయదు. ఈ రోజు ఆ రోజు అదే స్పిరిట్, ఈ రోజు అదే స్పిరిట్ ఇండియాలో కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ లో. ఆస్ట్రేలియాలో బ్యాన్ చేస్తా ఉన్నారు, యూరోప్ కంట్రీలో బ్యాన్ చేస్తున్నారు. బైబిల్ను బంద్ చేయమని పోప్ చెప్పాడు. కాలిఫోర్నియాలో బైబిల్ బంద్ చేశారు. దేవుడు పై నుంచి అగ్ని పంపించి ఆ ఊరిని కాల్చేశారు. ఇండియాలో మాత్రమే కాదు, పర్సిక్యూషన్. ఇస్రాయల్ దేశంలో హల్లెలూయా వాళ్ళు ఒక ఏం చేశారు? క్రైస్తవులు మిశ్రమ బ్యాన్ చేయడానికి వెళ్ళారు. హల్లెలూయా.
యుద్ధం స్టార్ట్ అయింది. అర్థమైందా? ఈ పాప మా మీద, మా పిల్లల మీద వచ్చింది కాక వాళ్ళు త్రోసేసింది మనకు దొరికిందా? జీవపు రొట్టె. ఆమె హల్లెలూయా. సో ఇదివే అంటారు, నువ్వు ఎప్పుడు యెహోవా అని హల్లెలూయా స్తోత్రం అని చెప్తే అంటారు, నీ కథ నీకు ఉండదు, పండగ ఉండదు నీకు అంటున్నారు. ఉండదు, మన భాషలు చెప్పలేకుండదు, నీకు ఉండదురా పండగ ఉండదురా నీకు. ఊరిక మా చేతుల్లో సాగాను. హల్లెలూయా. ఈ రోజు ఈ డైలాగ్ చెప్తే కొందరు పాత్రలు కుడుకుంటున్నాం. హల్లెలూయా. కొందరు నేను చెప్తూనే కాదంటారు. అర్థమైందా? హల్లెలూయా. పేతురు కంటే అద్దుమానాలు ఉన్నారు. నువ్వు ఆయన తొట్టినావు అంటే ఐ డోంట్ నో. ఆమె చూడండి, ఇర్మియా ప్రాఫెట్ ఎలా ఉన్నాడంటే, ఆ సొంత జనులు ఏమంటున్నారో, నువ్వు మా చేతుల్లో ఊరికే సావాకరా బాబు అంటున్నాడు. అది తెలుసా అతనికి 18వ చదువులు. దానికి యెహోవా నాకు తెలియజేయగా నేను ప్రేరేపించింది. దేవుడు ముందే చెప్పాడు ఇర్మియాకు, ఇర్మియా వాళ్ళు నీకు ఇలా చేయబోతున్నారు, ఇరిగా నేను వాళ్ళు ఇలా చేయబోతున్నారు అని దేవుడు చెప్పాడట. దేవుడు ఏం అడగాల్సింది? ప్రభువా వాళ్ళని అలా చేసే కన్నా నువ్వు వాళ్ళ వాదనే సంభవచ్చు కదా అని అనొచ్చు కదా. ఇర్మియా అనొచ్చు కదా, ఈజీ కదా. హల్లెలూయా. అంటే ఫస్ట్ పిక్చర్ లో మన దేవుడు పర్మిట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ పిక్చర్ ఏం చేస్తారు? మన దేవుడు మనకు అనుమతిస్తాడు. అందరూ అంతఃశాస్త్రులు కాలేమండి. ఆ లిస్ట్ ఉన్న వాళ్ళు అంతఃశాస్త్రులు అవుతారు. అర్థమైందా? హల్లెలూయా. మనము అంతఃశాస్త్రులు అవ్వాలన్నా కాలేం. దేవుడు ఒక లిస్ట్ పెట్టాడు. ఆ లిస్ట్ ప్రకారమే ఆ అంతఃశాస్త్రులు కంప్లీట్ అవుతారు మన ఇండియాలో, ఆల్ ఆఫ్ ద వరల్డ్. ఏమంటాడు? దేవుడు చెప్పాడు, ఆ మొదటి పెట్టుకుంటాను దాన్ని యెహోవా నాకు తెలియజేయగా నేను భ్రమించింది, ఆయన వారి క్రియలను నాకు కనబడుతుంది. చూడండి, మనకు తెలిస్తే మనం చేస్తాము, ముందు పారిపోతాం. వాళ్ళు నీకు సంపాదనుకున్నారా బాబు, వాళ్ళు నీకు ఎగనెస్ట్ ఉన్నారా బాబు అంటే మనలో చేస్తాం. ముందు వాళ్ళతో దొరుకుతున్నామండి. ఎదుగా తెలిసి కూడా తెలియనట్టున్నాడు. ఆ చదువు ఎలా ఉన్నాడు? అయితే నేను బతుకు చేయబడుతున్నాడు సాధువైన గొడ్డ పిల్ల వలె ఉంది. చూసారా? అంతా తెలుసు, వెరిమే తెలుసు. వీళ్ళని చంపడానికి దేవుడు చెప్పాడు, వీళ్ళని చంపడానికి చూస్తున్నారు బాబు అని చెప్పి నాకు తెలిసి తెలియనట్టున్నాడు. ద లీడర్ క్వాలిటీ చూడండి. హల్లెలూయా. మనం వాళ్ళని చంపడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడు చెప్పిన దేవ వాళ్ళ చేతుల నుంచి కాపాడమని అడగలే. వదకు తేబడే గొర్రెలాగా ఉన్నాడు అనమాట. గొర్రె ఎలా ఉంటది? నెక్స్ట్ కటింగ్ రెడీ అయిపోతారు. అవును కదా. మళ్ళీ ముందే పట్టాడు చదువు. మనకు చెట్టును దాని ఫలమును నశింపజేయడం. చెట్టు అంటే ఎవరంటే ఇర్మియా. చెట్టును దాని ఫలమును నశింపజేయడము. చూడండి, ఈ రోజు ఆ చెట్టును ఫలమును నశింపజేయాలని చూస్తున్నారు. ఇర్మియాను రూట్ తో తీసేయాలని చూస్తున్నారు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని సంపాదనగా చూస్తున్నారు, మనం కొట్టాలని చూస్తున్నారు. అయినా ఇర్మియా నేను ఏది తెలియని మాదిరి ఉన్నాను అంటున్నాడు. లేదు, నాకేమి తెలియాలనుకున్నాను అంటున్నాడు. జైల్లో ఉన్నాడు, ఆ కజన్ బ్రదర్ వచ్చాడు, ఈ లిస్ట్